బాలకాః గచ్చతి, అది ఏకవచనం. బాలకాః బహువచనం ఉపయోగించాం కదా, గచ్చతి అనకూడదు కదా. ఎప్పుడు అనాలి గచ్చతి? బాలకః గచ్చతి, ఒక బాలుడు వెళ్తున్నాడు, గచ్చతి. మరి ఇక్కడ బాలకాః గచ్చంతి, గచ్చంతి వెళ్తున్నారు వస్తుందన్నమాట. మరి మనకి ప్రథమ పురుషకి మనం మాట్లాడుతున్నాం, బహువచనం ప్రథమ పురుషకి. ఏమని మాట్లాడాం ప్రథమ పురుషకి? బాలకః వదతి అన్నామనుకోండి, బాలకాః వదంతి. భక్తః నమతి, భక్తః ఒక్కడే, నమతి నమస్కరిస్తున్నాడు. భక్తాః నమంతి. వృక్షః చలతి, వృక్షః చలతి ఒకటే, వృక్షః చలతి కదులుతుంది. వృక్షాః చలంతి, బహువచనం నేర్చుకోండి, చలంతి. నేను క్రియాపదాలు మీకు ఇవ్వడం జరిగింది. దదాతి, కరోతి. కరోతికి మీకు బహువచనంలో కుర్వంతి అని వస్తుంది. సహ గచ్చతి అన్నాం, అంటే అతను వెళ్తున్నాడు. మరి వాళ్ళు వెళ్తున్నారు అనడానికి సహకి ఒకటే కదా, అతడు కదా. వారు వెళ్తున్నారు, వారు వెళ్తున్నారు. తే, సహకి బహువచనం తే. సహ గచ్చతి అన్నాం కదా, ఇక్కడ తే గచ్చంతి. ఏషః ఖాదతి అన్నామనుకోండి, ఇతడు తింటున్నాడు అన్నప్పుడు వీళ్ళు తింటున్నారు, అక్కడ పురుషులు అన్నమాట, మేల్ అందరూ. ఏతే ఖాదంతి, ఏతే ఖాదంతి. సహకి బహువచనం తే, ఏషఃకి బహువచనం ఏతే. క్రియాపదాలు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేయనా? పశ్యతి, గచ్చతి, ఖాదతి, జానాతి, ఆగచ్చతి, నయతి, పఠతి, వదతి, కుప్యతి, పతతి, ఆగచ్చతి. నేను తి చెప్పాను, మీరు బహువచనంలో చెప్పండి. ప్రేషయతి, పంపించడం, ప్రేషయతి. ప్రక్షాళయతి, కడగడం. ఉత్తిష్టతి, బహువచనం ఏంటి? ప్రయత్నించండి. ఉపవిశతి, బహువచనం ఏంటి? ప్రయత్నం చేయండి. స్థాపయతి, ఇచ్చతి. యథా తదా, ఎప్పుడైతే అప్పుడు. యత్ర తత్ర, ఎక్కడైతే అక్కడ. ఇట్లాంటివి చెప్పాం కదా, ఇవన్నీ ప్రయత్నం చేయండి. తత్ర అక్కడ, అత్ర ఇక్కడ, ఏకత్ర ఒక్కచోట, ఏకత్ర ఒక్కచోట. వాయుః సర్వత్రా అస్తి. వాయుః కుత్ర అస్తి? సర్వత్రా అస్తి. భగవాన్ కుత్ర అస్తి? సర్వత్రా అస్తి. ఢిల్లీ నగరం కుత్ర అస్తి? అన్యత్ర అస్తి, ఎక్కడో ఉంది. ఏకత్ర, అన్యత్ర, సర్వత్ర, అత్ర. కుత్ర. స్పీడ్ అయిపోతుంటే చెప్పండి, కొంచెం స్పీడ్ తగ్గిస్తాను, సరేనా? పునః స్వహ మిలామహ. అహం నేను, వయం అందరము, ఆ అందరిలో నేనున్నాను కాబట్టి. అహం ప్లూరల్, బహువచనం వయం. అహంకి బహువచనం వయం.
నేను, మనము. వయం సర్వే పునః స్వః మిలామః.